నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను భీమవరంలో ఉన్నానండి. మనతో పాటు కన్నా గారు అయితే ఉన్నారు. ఈయన ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించి నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. కన్నా గారు నమస్తే. నమస్తే. మొదటిగా కంగ్రాట్స్ సార్, అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తున్నారు. అంటే మీకు ఇప్పుడు తీసుకుని 1 year అవుతుందండి? 1 year అవుతుంది. ఎప్పుడు తీసుకున్నారు ఇది? నేను డిసెంబర్ 2022. సో సంవత్సరం దాటే వాడుతున్నాను. సో ఈ సంవత్సర కాలంలో ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో మీరు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేకపోతే పాజిటివ్స్గా ఉన్నాయి? అంటే పాజిటివ్స్ ఉన్నాయి, దాంతోపాటు నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ 6 months చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ మాకు ఇక్కడ ఏంటంటే స్పేర్ పార్ట్స్ సరిగ్గా ఇవ్వాల. కానీ ఇక్కడ సర్వీస్ సెంటర్లో ఒక ఇద్దరు ఉన్నారు, జగన్ అని చెప్పేసి, శివ భీమవరం. వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి, అన్న అలా కాదు, కంగారు పడకని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు జాగ్రత్తగా చేయటం వల్ల నేను ఇలా వాడగలుగుతున్నాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్లో అయితే అసలు చాలా ఏం జరిగింది చెప్పండి. మన రన్నింగ్లో డిస్క్ బ్రేక్ ఏదైనా తగులుతో రాచుకుంటూ వెళ్తూ వస్తుంది, సేమ్ సౌండ్ రిపీట్ అనమాట. వాళ్ళు ఎంతమంది రాజమండ్రి కూడా పంపించారు ఇక్కడి నుంచి. వాళ్ళు పంపించి ఏమంటారంటే తీసుకెళ్ళటం, 2 days ఉంచుకుంటే మళ్ళీ పంపించేయటం. ఏంటి ప్రాబ్లం ఏం లేదు సార్, సెట్ అయిపోయింది, మా వాళ్ళు చేస్తారంట. నాకు సేమ్ రిపీట్, వాళ్ళకి వీడియోస్ తీసి పంపించి అన్నీ అయితే మా దగ్గర లేదు సార్ వాళ్ళని. అట్లా కాదంటే అలా తర్వాత వీళ్ళు ఏంటంటే అలా కాదు, అది అవుతుంది అని చెప్పేసి చేసి ఓకే సెట్ అయ్యింది. ఇప్పటికీ ఉంది కానీ ఇంకా పర్వాలా, కొద్దిగా సెట్ అయ్యింది. ఓకే బండి అయితే బాగుంటుంది చాలా. అంటే మీరు ప్రీవియస్ సర్వీస్ ప్రాబ్లమా, లేకపోతే వెహికల్లో డిస్క్లో అయ్యే ప్రాబ్లం? వెహికలే ప్రాబ్లం. అప్పుడు సర్వీస్ రెస్పాన్స్ బాగానే ఉండదు అప్పుడు కూడా? అప్పుడంటే లేదు, స్టార్టింగ్లో అసలు బాగుండేది కాదు. వీళ్ళు ఇక్కడ వీళ్ళ పరిచయం అయ్యి, ఇది వీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు? వీళ్ళు నాకు వెహికల్ తీసుకుని 1 week నుంచి కంప్లైంట్ పెట్టేవాడు నేను. వాళ్ళు వచ్చేవారు, చూసేవారు, వాళ్ళకి తెలిసేది కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కూడా సరైన టూల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయరు, ఇక్కడ కంపెనీ నుండి చేసేవారు కాదు. వీళ్ళు మాన్యువల్గా తీయటం, అవేమో వాళ్ళే మిషన్ మీద బిగిస్తారు కదా, వీళ్ళ హ్యాండ్స్తో ఇప్పటం, అది చాలా ఇబ్బంది. వాళ్ళని చూస్తేనేమో మనం అనలేము, ఎందుకంటే వాళ్ళ కష్టం మనం చూస్తాం కదా. సో ఆ తర్వాత వాళ్ళు కొద్ది ఇంప్రూవ్ అయ్యారు, ఇక్కడ పెట్టారు, సెంటర్ పెట్టారు. అలా కంపెనీ వాళ్ళు ఓలా S1 Pro Gen 1 కదా ఇది ఫస్ట్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్ లో వాళ్ళు లాంచ్ చేసినప్పుడు దాదాపుగా 180 kilometers అని చెప్పారు సర్టిఫైడ్ రేంజ్. మీకు అసలు ఎంత వచ్చేది? నాకు నార్మల్ మోడ్ లో 100. అక్కడి నుంచి మనం స్పోర్ట్స్ కానీ హైపర్ కానీ వాడితే ఇంకా తగ్గేది. ఎక్కువలో అసలు వెళ్ళరా మీరు? ఎక్కువలో ఎక్కడ, ఓకే, కష్టంగా. యావరేజ్గా ఏ స్పీడ్లో వెళ్తారు మీరు? 60, యావరేజ్ 60 నార్మల్గా. మనం మోల్డ్ మార్చుకుని బట్టి తగ్గిపోతుంది కదండి. ఒకటి ఏంటంటే చాలా బాగుంటుంది బండి, ఒక లుక్ వైజ్ సూపర్, వేరే దేనికి పనికి రాదు, అంత బాగుంటుంది. నేను తీసుకున్నది కూడా అదే, కానీ జనరేషన్ 2 మొత్తం మార్చేశారు. బాలే. ఒక 2022 డిసెంబర్ ఆ టైంలో మీకు చాలా కంపెనీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేసేవి. అవును. ప్రత్యేకంగా ఓలాని తీసుకోవడానికి ఏమైనా కారణం ఉంది? డిజైన్ అంతే, ఇంక వేరే. కానీ మన హార్డ్కి పనికి రాదు బండి. ఒకటి ఏంటంటే సాఫ్ట్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, ఎంత స్మూత్ అంటే అసలు ఎక్సలెంట్. మన కొద్దిగా హార్డ్గా ఉండి రఫ్ రోడ్లకి అయితే మాత్రం మనం ఫాస్ట్గా వెళ్ళామంటే ప్యానల్ గ్యాప్స్, ప్యానల్ వైబ్రేషన్స్, నాయిస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఈ హెడ్ ఏవి అయితే 2 times చేంజ్ చేశారు, ఇరిగిపోయి లోపల. ఆ రోడ్ రఫ్ రోడ్లో మనం కొద్దిగా ఇంపార్టెంట్ పని ఫాస్ట్గా వెళ్ళామంటే లోపల క్లిప్స్ అవి విరిగిపోయి వాళ్ళు మార్చి చేసేవారు. ఇప్పుడు కొద్దిగా బాగున్నాయి అంటున్నారు క్వాలిటీ. ఫస్ట్ అయితే పూర్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు స్టిల్ అదే దాన్నే కదా మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఓలా S1 Pro స్కూటర్లో కొంతమంది ఏంటంటే ఈ సీట్ కొంచెం పడట్లేదు అని చెప్పి కొద్ది డౌన్ అవుతాయి కొన్ని, తర్వాత రీప్లేస్ చేశారు. నాకైతే ఆ ప్రాబ్లం లేదు. అంటే సర్వీస్ సెంటర్ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే సీట్ ఇలా దిగిపోతుంది కిందకి కూర్చున్నప్పుడు, కొద్దిగా హెవీ పర్సన్ కూర్చున్నప్పుడు దిగిపోతుంది అని వాళ్ళు రీప్లేస్లు చేసేవారు. మనకైతే ప్రాబ్లం లేదు ప్రజెంట్. నెక్స్ట్ ఏంటి పెయింట్ కూడా పోతుందండి కొన్ని చోట్ల.
ఇంకా దానికైతే సొల్యూషన్ లేదు. వీళ్ళు ఏదో చెప్తారు, పార్ట్ మొత్తం రీప్లేస్ చేస్తామంటారు వీళ్ళు. అది ఎప్పుడుకి వస్తుంది, వీళ్ళు ఎప్పుడు మారుస్తారు, అవన్నీ జరగని. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అసలు ఇక్కడ మనకి లేదు. ఇంకా అసలు ఆ పోర్ట్ మీరు ఓన్లీ నార్మల్ ఛార్జర్ మన హోమ్ ఛార్జింగ్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సర్వీస్ సెంటర్ దగ్గర మామూలు ఛార్జర్ గొడవ తగిలిస్తున్నారు. అవునా? ఓకే. ఇప్పుడు ఛార్జింగ్ ఇంటి దగ్గర ఎంత టైం పడుతుందండి? 5 నుంచి 7 hours. కంప్లీట్ 0 అయ్యేది? కంప్లీట్ 0 వరకు రాలేదు. ఒకసారి వచ్చినట్టుంది, ఒకసారి కంప్లీట్ 0 6 hours 6.5. అంటే మనకి ఇక్కడ మనం పెట్టే టైమింగ్ని బట్టి కూడా మారిపోతుంది. అది నైట్ టైం పెడితే కొద్ది ఫాస్ట్గా అయిపోవటం, లేదు మనం డే టైంలో పెడితే కన్నా స్లోగా అవటం, అవి ఉన్నాయి ప్రాబ్లమ్స్. మరి అది దేనివల్ల అన్నది తెలియదు. ఓకే. దాన్ని మనం ఏం పట్టించుకోలేదు, వాడేస్తున్నాం. ఈ టచ్ స్క్రీన్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇది? ఓకే, మనం రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం అంతే చేసుకుంటుంటే ఓకే. కొన్నిసార్లు స్లో అయిపోతూ ఉంటుందా? కొన్నిసార్లు రిపోర్ట్ చేసుకోకపోతే మాత్రం ఆగిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. మన మొబైల్ హ్యాంగ్ ఎట్లా అయిద్దో అలా హ్యాంగ్ అవుతుంది. దాన్ని మనం మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ ఓకే. ఈ దాదాపు సంవత్సర కాలం టైంలో ఎప్పుడైనా స్కూటర్ సడన్గా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి? సడన్గా ఆగిపోయిన పరిస్థితి రన్నింగ్లో ఆగిపోయింది. అంటే హైపర్ మోడ్లో ఎక్కువ దూరం వెళ్ళకూడదు అన్నారు. నేను ఎక్కువ వెళ్ళినప్పుడు రన్నింగ్లో ఉండగా ఆగిపోయింది సడన్గా. ఆగిపోయి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే అలా ఆగదా, అదేంటది ఆగిపోయిందంటే, అలా కదా నువ్వు హైపర్ మోడ్లో ఎక్కువ కిలోమీటర్స్ వెళ్ళి ఉంటావు, ఒక్క 2 minutes వెయిట్ చేయండి అయిపోతుంది. అలాగే మళ్ళీ మామూలుగా ఒక 2 minutesకి మళ్ళీ రన్నింగ్ మామూలుగా అంతే, అంతమించి. ఇప్పుడు ఈ సీటు లేడీస్ కూర్చోడానికి కంఫర్ట్ ఎలా ఉందన్నారు? మేబీ లేడీస్ అంటే నాకు తెలియదు, నేను ఒక్కనే తిరుగుతా, ఒక సింగిల్గా తిరుగుతా. ఓకే ఓకే. మరి మీ ప్రొఫెషన్ ఏంటి ఇప్పుడు? నేను DCMSలో చేస్తాను. ఇప్పుడే ఫ్రంట్ ఏమన్నా మీరు క్యారీయింగ్ చేయడానికి ఇబ్బంది అదేమో ఉండదు? ఉంటుందండి, ఇబ్బంది ఉంటుంది. ఓకే, సింగిల్గా మనం ఒక అఫీషియల్గా సరదాగా తిరగటానికి ఓకే. ఇక లగేజ్ క్యారేజ్ అయ్యి అంటే మాత్రం కుదరదులేండి, దీని మీద ఇంకా ఇబ్బంది అది. ఇక్కడ మీకు సౌండ్ సిస్టమ్ ఇచ్చారు, అసలు ఎప్పుడైనా యూజ్ చేస్తారు మీరు? అది లేదు. ఇంకోటి ఓలా యాప్లో కనెక్టివిటీ ఇస్తారు, మొబైల్ యాప్ కనెక్టివిటీ. దాన్ని అసలు మీరు యాప్ కనెక్టివిటీ ఉపయోగిస్తారు? అది ఎక్కువ సార్లు యూజ్ అవ్వదండి, ఆగిపోతుంది. అంటే దేని కనెక్ట్ అయ్యి ఉండదు. కొద్ది గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని ఓపెన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది. దానివల్ల సస్పెన్షన్ ఎలా ఉంది మనకి స్కూటర్ది? సస్పెన్షన్ సింగిల్% ఎక్సలెంట్. ఎదర కొద్ది వెనకాల బ్యాక్ సైడ్ కొద్ది హెవీ పర్సన్ ఎక్కితే మాత్రం తగులొస్తుంది, సౌండ్ వస్తుంది. ఓకే, టప్ టప్ అని గోతుల్లో సౌండ్ వస్తుంది. ఫ్రంట్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంజనీర్స్ ఏమైనా సెట్ చేయాలి దాన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రంట్ సింగిల్ జోకర్ కదా, ఎక్సలెంట్ చాలా బాగుంది. వాళ్ళు ఏంటంటే దానికి లింకప్లో ప్లాస్టిక్ బురుషులు వేస్తున్నారు. ఆ సిస్టమ్ వల్ల ఏంటంటే అవి పోయినప్పుడు మన హ్యాండిల్కి ఫ్రంట్ చక్రానికి వేరియేషన్ వస్తుంది. ఇలా అన్నామంటే చక్రం మూవ్ అవ్వదు, ఇది మాత్రం లైట్గా అటు ఇటు మూవ్ అవుతుంది. ఓకే, అది వాళ్ళు రెక్టిఫై చేయాలి. యాక్చువల్గా ఏ బేరింగ్స్ అట్లాంటివి యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ అవి రీప్లేస్ చేయటం, ఇదంతా ప్రాసెస్. ఓకే, అది అక్కడ ఒక 1 hour 2 hours వెయిటింగ్, అది ఒక ప్రాబ్లం. దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి వాళ్ళు. ఇప్పుడు మీకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు చెప్పారు కస్టమర్లకి ఫ్రీగా సస్పెన్షన్ రీప్లేస్ చేస్తామని, మరి మీకు చేయలేదా? మార్చారు. సస్పెన్షన్ అంటే ఇది ఫ్రంట్ ఆర్మ్, అది మార్చిన తర్వాత కూడా అది మార్చాక నాకు ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదా, పాతది ఫుల్గా మామూలుగా ఉంది, మార్చిన తర్వాత ఈ థ్రెడ్డింగ్ ఉంటుంది, థ్రెడ్డింగ్ మొత్తం పోయింది. కొత్తగా వాళ్ళు రీప్లేస్ చేసింది థ్రెడ్డింగ్. దగ్గర దీపావళిలో 1 month 2 months చాలా ఇబ్బంది పడ్డాం. హ్యాండిల్ ఏమో ఇలా అని ఇది ఫ్రంట్ వీల్ ఏమో అట్లాగే ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి రీప్లేస్ చేశారు వాళ్ళు, చేయకముందే బాగుంది. మరి ఇప్పటికి ఆ సమస్య అలాగే ఉందా? ఇప్పటికీ ఆ సమస్య అంటే మనకు ఒక 6 months 3 months వాడేసరికి లైట్గా వస్తుంది. వాళ్ళు మళ్ళీ కొద్దిగా టైట్ చేయటం లేకపోతే అవి మార్చడం చేస్తున్నారు. అది వేస్ట్ కదా ప్రాసెస్. వస్తాం ఒక 3 months 6 months మనం అక్కడికి వెళ్ళటం మళ్ళీ రీప్లేస్ చేయించుకుంటాం వేస్ట్ కదా. దానికి సొల్యూషన్ వాళ్ళని ఎదుర్కోవాలి. ఇప్పుడు మా OS 4 మీకు వచ్చిందా? వచ్చిందా? ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఇందులో కొత్తగా? ఇందులో కొత్తగా ఇచ్చినాయి అంటే హిల్ క్లైంబ్ బ్రేకులు పట్టుకుంటే ఆగుతుంది అదొకటి. తర్వాత సిగ్నల్ ఆటోమేటిక్గా ఆగుతాయి. ఓకే, మీరు తరచుగా కొత్తగా వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఉపయోగపడింది ఏమైనా అనిపించిందా? ఓకే, అంటే అప్ అండ్ డౌన్ లో మనం వెహికల్ ఆపినప్పుడు బ్యాక్ కి వెళ్ళిపోయేది కదా, జస్ట్ ఇలా బ్రేక్ ఏమైనా జస్ట్ అలా ఉంటే ఆగిపోద్దా?
ఆ 2 బ్రేక్లు మనం ప్రెస్ చేసి జస్ట్ అలా పట్టుకునేసరికి యాక్టివేట్ అవుతుంది. అది ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంటుంది దానికి. అదే ఎక్కువసేపు మనం ఉంచినా ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మనం యాక్సిలేషన్ ఇచ్చినా బ్రేక్ ఇచ్చినా వెంటనే అది డీయాక్టివేట్ అయ్యి మళ్ళీ రన్నింగ్ వస్తుంది. అదొక మీకు ఉపయోగపడేది. యూజ్ అందరికీ, నాకని కాదు, ఇంకా S1 Pro ఓలా వాడే వాళ్ళకి అందరికీ అదొక ప్లస్ పాయింట్. లైటింగ్ నైట్ టైం ఎలా ఉంది? ఓకే, గుడ్. ఓకే, ఈ ఓవరాల్గా మీరు యూజ్ చేసిన 1 ఇయర్ జర్నీలో పవర్ బిల్ డిఫరెన్స్ ఏమన్నా గమనించారా? అసలు లేదు. అంటే నేను పెట్రోల్కి దీనికి కంపేర్ చేసుకున్నాను కాదు, బాగుంది, నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను మామూలుగా టెస్ట్ డ్రైవ్ కూడా ఏం చేయలే, అలా తీసుకున్నాక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పెట్రోల్ బల్ ఏవి కూడా దీంతో రాలేవు పోటీ. హైపర్లో పెట్టామంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అప్పుడు ఎంత కొన్నారండి దీని రేటు? మేబీ 1.45 అనుకుంటా. మళ్ళీ ఛార్జర్ అమౌంట్ 15,000 ఎంతో బ్యాక్ ఇచ్చారు ఒక. సో మీరు అప్పట్లో 1,45,000 టైప్లో కొన్నారు. 145 ఎంతో అనుకుంటా. ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేసిన ఈ 1 ఇయర్ జర్నీలో ఈ స్కూటర్కి 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? 10 మార్కులకి ఎన్ని మార్కులు అంటే ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నా. అంటే పూర్తిగా బండిది మైనస్ కాదు, ఎందుకంటే రఫ్ రోడ్లు అవన్నీ అలా ఇలా అంటే చెప్పండి సార్ ఏదో. ఓకే, అంటే ఇది రఫ్ రోడ్స్ అవి దానికి సంబంధం లేదు కాబట్టి 9 మార్కులు ఇస్తారు. మీరైతే ఓవరాల్గా సాటిస్ఫై అయ్యారా? ఎందుకంటే కంపెనీ తరపు నుంచి అయితే కాదు, ఇక్కడ ఉన్న టెక్నీషియన్లు వాళ్ళు మనకి చేయటం వల్ల. ఓకే, అంతే. జగన్, శివ వాళ్ళు మీరు కూడా ఒకసారి మాట్లాడి చూడండి వాళ్ళతో. ఓకే, ఇక్కడ సర్వీస్ సెంటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కోపంగా వస్తారు సర్వీస్ సెంటర్కి. వాళ్ళు అలా మోటివేట్ చేస్తారు, అన్నయ్య అలా కదా అన్నయ్య ఇలాగని చెప్పేసి. దానివల్ల ఇక్కడ చాలా సర్వీస్ సెంటర్కి వెళ్ళామంటే చాలా వాళ్ళు ఉంటాయి. సో వీళ్ళు ఇచ్చే సర్వీస్ వల్లే మీరు కొంచెం వీళ్ళు పర్సనల్గా మాట్లాడి నచ్చ చెప్పడం. వాళ్ళు కూడా మేము ఒక ఎంప్లాయీలా మాకు సంబంధం లేదు, మీరు కంప్లైంట్ పెట్టుకోండి అంటే ఇంకెవరు పట్టించుకోరు కదా, ఎవరికాలు కంప్లైంట్లు రేజ్ చేసుకుంటారు, అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది అంతే. సో మేజర్గా వీళ్ళు చేసిన పార్ట్స్ రావడంలో డిలే అవుతుంది అంటారా? ఓకే, వీళ్ళకి కూడా పార్ట్స్ కరెక్ట్గా టయానికి రావు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సరైన ఇది లేదు ఇక్కడ భీమవరంలో. ఓకే, వెహికల్స్ చాలా ఉన్నాయి కానీ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీ ఇవ్వట్లేదు. సర్వీస్ కూడా కంపెనీ తరఫు నుంచి ఫాస్ట్గా ఉండదు. ఓకే, స్లో. దాంతో కంపేర్ చేస్తే ఏతర మరి ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారు, బయట ఇచ్చారు, కానీ ఆ లుక్ వేరీగా. చూసారు కదండి, ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ కన్నా గారితో పూర్తి వాణిజ్య రివ్యూ. ఈయనకైతే వెహికల్ పరంగా బాగానే ఉంది, ఎటు వచ్చి సర్వీస్ పరంగా అయితే కంపెనీ నుండి కొంచెం అయితే సాటిస్ఫై అయితే లేదని చెప్తున్నారు. భీమవరంలో ఉన్న టెక్నీషియన్స్ అయితే మాత్రం వాళ్ళ మాట్లాడే విధానానికి అయితే వీళ్ళు సాటిస్ఫై అని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈయనకి వచ్చి మనకి నార్మల్ మోడ్లో ఎక్కువ రైడ్ చేస్తే 100 కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.